మీ ఫ్రెండ్ డాక్టర్ మాధవ్ పంపిన రిపోర్ట్స్ అన్ని చూశాను. డోంట్ వరీ, విల్ ట్రై అవర్ బెస్ట్. మృత్యుంజయ, మృత్యుంజయ! ఇక్కడే ఉన్నాను సార్. మీరే చెప్పారు కదా సార్, 4వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్కి స్పెషల్ మందు కలపమని. ఆల్ రైట్, వీరిని అబ్జర్వేషన్ రూమ్కి తీసుకెళ్ళి. సార్, ఇదే మీ బెడ్. కూర్చోండి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి సార్, వెంటనే మీ పక్కన ఉంటాను. వస్తాను సార్. ఇక్కడ ఏం ఫినిషింగ్ టచ్ ఇద్దాం? సార్, మీ పెట్టి చాలా బరువుగా ఉంది సార్, కష్టపడి మోసుకొచ్చాను. ఇప్పుడు నిజంగానే వస్తాను సార్. మరీ వల్లమాలిన ప్రతిభక్తే నీకు. ఈ ప్రపంచం మొత్తం మీద ఇలాంటి హౌస్ వైఫ్ని చూడలేదు నేను. కానీ హౌస్ వైఫ్ అంటే ఎవరు రెడీ రేసు గుర్రంలా ఉండాలి. ఏమండి, నన్నెప్పుడు హౌస్ వైఫ్ అంటారే, దానికి అర్థం ఏమిటండి? అంటే నేను నిన్ను లేపుకొచ్చానో నువ్వు నన్ను లేపుకొచ్చావో ఎదటోటికి తెలవకుండా తికమక పెట్టేందుకు డిక్షనరీలో ఉన్న ఒకే ఒక్క మాట హౌస్ వైఫ్. రోజు దన్నాలు దశకాలు పెట్టి మరీ స్లో అయిపోతున్నావు సరసు. ఈ ప్రపంచం అంతా అబ్బో ఎంత స్పీడ్తో పరిగెడుతోంది. ఆ స్పీడ్ చూపిద్దామనే ఇక్కడికి తీసుకొచ్చా. చూడక్కడ కుర్రాడు చూడవే పిడిలా ఉన్నాడు. చాలే పద. సరస్సు, నా హౌస్ వైఫ్. బాలకం చూస్తే ఏదో పనికి ఫినిషింగ్ టచ్ లా ఉందే. ఈ స్పీడ్ మనిషి ఎప్పుడు వచ్చాడు ఈ గోడ మీదకి? ముందు తలుపేసి దొడ్డి తలుపు తీసుంది. ఇదేదో కొంపలు మునిగే ఎవ్వారమే. సరసు, నా హౌస్ వైఫ్. చన్నాలు సరేలేవే, ఏంటి ఇలా ఉన్నావు? మీరెంత చిలిపారు బాబు.
ఏంటి నీ గోల? నీ జుట్టు బట్టలు ఇలా ఉన్నాయేమని అడుగుతున్నాను. హౌస్ వైఫ్ ఉండాల్సిన పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నాను. అబ్బా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారే. కల్లోకి వచ్చి మీరెంత గోల చేశారో. కల్లోకొచ్చి గోల చేసి మరి ఆ దొడ్డి గుమ్మం తెరిచిందేంటి? కల్లో మీరు దొడ్డిదారినే వచ్చారండి. దొడ్డి దోవనొచ్చి సరసం ఆడిపోవటానికి ఇదేమన్నా పరాయి ఇల్లా? నా ఇల్లే కదే. మాట్లాడవే. బాబోయ్ బాబోయ్, ఇదేదో గోలగానే ఉంది. రేపటి నుంచి ఈ ఇంటికో గూర్ఖావాణ్ణి కాపలా పెట్టాలి. ఇక ఇవాళ డ్యూటీకి ఏదన్నా మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. తాతగారు, మీ గుండె నొప్పి ఎలా ఉంది? అలాగే ఉంది పాపం. నోరు తెరవండి. ఇప్పుడు అటు తిరిగి పడుకోండి. ఇప్పుడు ఇటు తిరిగి పడుకో. నమస్తేనా. ఇవాళ నేను విడుదల చేస్తున్నావు. ఇక నుంచి అయినా బుద్ధిగా బ్రతుకు. నా ప్రయత్నం అదే అన్నా, కానీ బుద్ధి అప్పుడప్పుడు గట్టి తింటాను. ఏంటో అంత పైవాళ్ళు లేల. ఇదిగో నీ డబ్బు బట్టలు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందన్నా, కానీ తప్పదు. వస్తా. సరసు, మా ఆయనలాగుంది. నా హౌస్ వైఫ్. మా ఆయనే. రాజు, వెళ్ళిపో. వస్తున్నానండి. సరస్సు, నా హౌస్ వైఫ్. మీకు దండం పెట్టి 3 మాసాలైందండి. సరసు, 3 నెలల తర్వాత నిన్ను చూశాను. అలాగే నిండు విస్తరిని చూశాను. నీలాంటి హౌస్ వైఫ్ వడ్డించిన విస్తరి ఒకటే అనుకో, నోరు ఊరిపోతుంది. ఇదేంటి ఎవరో కతికినట్టుగా ఉంది? కాదండి, మీరు జైలు నుంచి తిరిగొచ్చే రోజని మీకోసం పంచభక్ష పరమాన్నాలు చేసి ఉంచా. అవి ఎలా ఉన్నాయోనని కొంచెం రుచి చూశాను. భోంచేయండి. భోంచేయనా? భోంచేయనా? సరసు, ఒక్క ఫినిషింగ్ టచ్ ఇవ్వనా? జీవితంలో పెళ్ళయిన తర్వాత మొదటి రాత్రి, జైలు నుంచి తిరిగి వచ్చాక మొదటి భోజనం మరువలేనిది. ఈ